అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఏఐ కూడా బతకలేని ఒక పరిశ్రమ గురించి మాత్రం దాదాపు ఎవరు మాట్లాడడం లేదు. మరి ఆ పరిశ్రమ వచ్చే 10 ఏళ్లలో భారతదేశంలో అత్యంత విలువైన ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సంపద సృష్టించే తదుపరి పెద్ద అలా సాఫ్ట్వేర్ నుంచి రాకపోవచ్చు. అది సిలికాన్ నుంచి రావచ్చు. ఈ చిన్న సెమీకండక్టర్ చిప్స్ ఇప్పుడు నిర్ణయిస్తున్నాయి ఏఐలో ఎవరు ముందుంటారు, మిలిటరీ టెక్నాలజీలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారు, ఎవరు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తారు, మరియు ఎవరు అత్యధిక వేతనాల ఉద్యోగాలను సృష్టిస్తారు. అందుకే భారత్ సెమీకండక్టర్స్పై 76,000 కోట్ల భారీ పందెం కాస్తుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, భారత్ తదుపరి ఐటీ విప్లవాన్ని నిర్మిస్తుందా, లేదా తన చరిత్రలోన అతిపెద్ద టెక్నాలజీ రిస్క్ తీసుకుంటుందా? వివరంగా చూద్దాం. మీరు హైరింగ్ ట్రెండ్స్, ఏఐ డిస్ట్రప్షన్, కెరీర్ ఆపర్చునిటీస్, ఫ్యూచర్ జాబ్స్, వర్క్ ఫోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి అంశాలను రిక్రూటర్ దృష్టికోణంలో నుంచి అర్థం చేసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కెరీర్ షిఫ్ట్స్ పెద్ద హెడ్లైన్స్ అవ్వకముందే మొదలవుతాయి. వాటిని ముందుగా గుర్తించిన వారే ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఇది ఎందుకు ముఖ్యం? మీరు ఒక విద్యార్థి అయితే వచ్చే 10 ఏళ్లలో కంపెనీలు ఏ స్కిల్స్ కోరుకుంటాయో ఇది నిర్ణయించవచ్చు. మీరు ఒక టెక్నాలజీ ప్రొఫెషనల్ అయితే ఏ కెరియర్స్ వేగంగా ఎదుగుతాయో, ఏవి సాచ్యురేషన్ చేరుకుంటాయో ఇది నిర్ణయించవచ్చు. మీరు రిక్రూటర్ అయితే కొత్త టాలెంట్ షార్టేజ్ని మీరు చూడవచ్చు. మీరు బిజినెస్ లీడర్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని ఇది ప్రభావితం చేయవచ్చు. అయితే ఇప్పటికే చాలామంది సెమీకండక్టర్స్ అంటే కేవలం చిప్స్ తయారు చేయడమే అనుకుంటున్నారు. ఇది ఇంటర్నెట్ అంటే కేవలం వెబ్సైట్ మాత్రమే అనుకోవడం లాంటిది. అసలు కథ ఇక్కడ చాలా పెద్దది. ఎందుకంటే ప్రతి టెక్నాలజీ రెవల్యూషన్ 3 విషయాలను సృష్టిస్తుంది: కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు, కొత్త విజేతలు. మరి ప్రస్తుతం సెమీకండక్టర్స్ కూడా అదే పని చేస్తున్నాయి. అసలు రహస్యం ఏంటంటే, ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. భారత్ సెమీకండక్టర్ మిషన్ నిజానికి చిప్స్ గురించి కాదు, అది శక్తి గురించి. ఆర్థిక శక్తి, సాంకేతిక శక్తి, వ్యూహాత్మక శక్తి. గత 30 సంవత్సరాలుగా భారత ప్రపంచానికి సాఫ్ట్వేర్ హబ్గా మార్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా లాంటి ఇటువంటి సంస్థలు భారతదేశాన్ని మార్చేశాయి. కానీ ఇప్పుడు భారత్ ఇంకా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది. ప్రస్తుత హార్డ్వేర్ బ్యాక్బోన్లో భాగం కావాలని చూస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, సాఫ్ట్వేర్ భారత్ను ప్రపంచానికి పరిచయం చేసింది. సెమీకండక్టర్స్ భారత్ను ప్రపంచానికి తప్పనిసరిగా అవసరమైన దేశంగా మార్చగలవు. అది పూర్తిగా భిన్నమైన స్థాయి. ప్రపంచం నేర్చుకున్న కఠినమైన పాఠం ఏంటంటే, కోవిడ్ కాలం గుర్తుందా? మనకు లాక్డౌన్స్ గుర్తుంటాయి. కానీ వ్యాపార ప్రపంచానికి మరో విషయం గుర్తుంది: చిప్ షార్టేజ్. కార్ ప్రొడక్షన్ ఆగిపోయింది, ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగాయి, సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి. ఎందుకు? ఒక చిన్న కాంపోనెంట్ అందుబాటులో లేకపోవడం వల్ల. ఒక చిన్న చిప్ $1 ట్రిలియన్ పరిశ్రమలను ప్రభావితం చేసింది. ఒకసారి ఆలోచించండి, చాలామంది జీవితంలో సెమీకండక్టర్ చిప్ చూడకపోవచ్చు, కానీ అది గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ను ప్రభావితం చేసింది, గ్లోబల్ ట్రెండ్స్ను ప్రభావితం చేసింది, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ను ప్రభావితం చేసింది, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ను ప్రభావితం చేసింది. ఆ సంఘటన తర్వాత గవర్నమెంట్స్ ఆలోచించే విధానం మారిపోయింది. సెమీకండక్టర్స్ ఒక్కసారిగా ఇండస్ట్రియల్ ప్రయారిటీ కాదు, నేషనల్ ప్రయారిటీ అయ్యాయి. అప్పుడు భారత్ కూడా అప్రమత్తమైంది. ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఉంది. కానీ ఈ అంశాన్ని పరిశీలిస్తుంటే నన్ను ఒక విషయం ఆశ్చర్యపరిచింది. అదేంటంటే, భారత సెమీకండక్టర్స్ విషయంలో చాలామంది అనుకున్న దానికంటే ముందే ఉంది. ఎలా? చూద్దాం. భారత్ యొక్క దాగి ఉన్న బలం ఏంటంటే, చాలామంది భారత్ ఇప్పుడు మొదలు పెడుతుంది అనుకుంటారు. అది నిజం కాదు. ప్రపంచంలోనే అనేక సెమీకండక్టర్ కంపెనీస్ ఇప్పటికే భారతీయ ఇంజనీర్స్ను ఎంప్లాయ్ చేస్తున్నాయి. గ్లోబల్ చిప్ డిజైన్లో గణనీయమైన భాగం భారత్లోనే జరుగుతోంది. సమస్య టాలెంట్లో లేదు, సమస్య మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్లో ఉంది. ఈ తేడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఫ్యాక్టరీస్ నిర్మించవచ్చు, కానీ టాలెంట్ ఎకోసిస్టమ్ నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది. ఆ టాలెంట్ అసెట్ ఇప్పటికే భారత్ దగ్గర ఉంది. అదే మన అతిపెద్ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కావచ్చు. రిక్రూటర్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే, ఇప్పుడు ఒక రిక్రూటర్గా నేను చెప్తే, భవిష్యత్తు హైరింగ్ కోసం నేను స్కిల్స్పై ప్రత్యేకంగా దృష్టి పెడతాను. స్కిల్స్తో ఏంటంటే విఎల్ఎస్ఐ డిజైన్, చిప్ వెరిఫికేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెమీకండక్టర్ టెస్టింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఏ హార్డ్వేర్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డీప్ టెక్ ఇంజనీరింగ్. కానీ ఇక్కడ క్యాండిడేట్స్ తరచుగా చేసే తప్పు ఒకటి ఉంది:
మార్కెట్ కామన్ స్కిల్స్కి ఎక్కువ రివార్డ్ ఇవ్వదు, స్కేర్ స్కిల్స్కి రివార్డ్ ఇస్తుంది. 20 సంవత్సరాల క్రితం సాఫ్ట్వేర్ స్కిల్స్ స్కేర్స్, ఇప్పుడు సెమీకండక్టర్ స్కిల్స్ స్కేర్స్. మరి స్కేర్సిటీ ఆపర్చునిటీస్ని సృష్టిస్తుంది. తెలివైన ప్రొఫెషనల్స్ నేటి డిమాండ్ని వెంబడించరు, రేపటి డిమాండ్ కోసం సిద్ధమవుతారు. కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రానిక్స్ ఫండమెంటల్స్ని బలంగా నేర్చుకోండి. ఫ్రెషర్స్కి అయితే సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ గురించి ఇప్పటి నుంచే తెలుసుకోవడం ప్రారంభించండి, ఇంకా క్రౌడ్ రాకముందే. మిడ్ కెరీర్ ప్రొఫెషనల్కి అయితే సాఫ్ట్వేర్ నాలెడ్జ్కి హార్డ్వేర్ అండర్స్టాండింగ్ని జోడించండి. ఈ కాంబినేషన్ భవిష్యత్తులో చాలా విలువైనదిగా మారవచ్చు. సీనియర్ లీడర్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్, సప్లై చైన్స్, డీప్ టెక్ లీడర్షిప్ రంగాలను పరిశీలించండి. చాలామంది చేసే పెద్ద కెరీర్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు నిన్నటి ఆపర్చునిటీస్ కోసం సిద్ధమవుతారు, విజేతలు మాత్రం రేపటి ఆపర్చునిటీస్ కోసం సిద్ధమవుతారు. ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఇన్వెస్టర్ ఇన్సైట్ చూద్దాం. ఇక్కడ చాలామంది మిస్ అయ్యే మరో కోణం ఉంది. ప్రతి పెద్ద పరిశ్రమ చుట్టూ సపోర్టింగ్ ఇండస్ట్రీస్ ఏర్పడతాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సృష్టించింది ఏంటంటే రిక్రూట్మెంట్ ఫర్మ్స్, కన్సల్టింగ్ ఫర్మ్స్, ట్రైనింగ్ కంపెనీస్, టెక్నాలజీ వెండర్స్. అదేవిధంగా సెమీ కండక్టర్స్ కూడా ఏం సృష్టిస్తాయంటే టెక్నికల్ రిక్రూట్మెంట్, స్పెషలైజ్డ్ స్టాఫింగ్, కార్పొరేట్ లెర్నింగ్, ఇంజనీరింగ్ కన్సల్టింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, రీసెర్చ్ పార్ట్నర్షిప్స్, ఈవెన్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్. భవిష్యత్తులో అతిపెద్ద విజేతలు చిప్స్ తయారు చేసే కంపెనీలు మాత్రమే కాకపోవచ్చు, వాటికి సేవలు అందించే కంపెనీలు కూడా కావచ్చు. భవిష్యత్తుపై నా అంచనాలు ఎలా ఉన్నాయంటే తదుపరి 12 నెలల్లో మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు, మరిన్ని పార్ట్నర్షిప్ పెరగచ్చు, మరిన్ని హైరింగ్ అనౌన్స్మెంట్స్ రావచ్చు. తదుపరి 3 సంవత్సరాల్లో సెమీకండక్టర్ టాలెంట్కి డిమాండ్ బాగా పెరుగుతుంది. స్పెషలైజ్డ్ స్కిల్స్ అండ్ ప్రీమియం శాలరీస్ వస్తాయి, కొత్త ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ వస్తాయి. తదుపరి 5 సంవత్సరాల్లో భారత్ ఒక ప్రధాన సెమీకండక్టర్ డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్గా మారవచ్చు. డీప్ టెక్ స్టార్టప్స్ పెరుగుతాయి, టాలెంట్ షార్టేజెస్ మరింత పెరుగుతాయి. రిక్రూటర్స్ స్పెషలైజ్డ్ టాలెంట్ కోసం తీవ్రంగా పోటీ పడతారు. హైరింగ్ ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోతుంది. తదుపరి ఆర్థిక విప్లవం సాఫ్ట్వేర్ కాకపోవచ్చు, అది సిలికాన్ కావచ్చు. ఇది జరిగితే భారత సెమీకండక్టర్ మిషన్ కేవలం ఫ్యాక్టరీస్ని మాత్రం సృష్టించదు, కొత్త కెరియర్స్, కొత్త కంపెనీస్, కొత్త సంపద, కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే భారత్ ప్రపంచ సెమీకండక్టర్ పవర్ హౌస్గా మారుతుందా, లేక ఇది కేవలం ఒక గొప్ప కలగానే మిగిలిపోతుందా? మరియు ముఖ్యంగా నేటి ప్రొఫెషనల్స్ ఆ భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్నారా? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.